ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి సుప్రీంకోర్టుకు తెలిపింది. చంద్రబాబుకు పీటీ వారెంట్ ఇచ్చారని, పీటీ వారెంట్ను ఏసీబీ కోర్టు అనుమతించిందని లూథ్రా వాదనలు వినిపించారు. సోమవారం రాజమండ్రి నుంచి చంద్రబాబును విజయవాడకు తీసుకురావాలని ఆదేశాలున్నాయని, సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పుడు పీటీ వారెంట్ సాధ్యం కాదని లూథ్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి తరపు న్యాయవాదులు సుప్రీంలో అండర్టేకింగ్ ఇచ్చారు. అండర్టేకింగ్ ను సుప్రీం ధర్మాసనం రికార్డ్ చేసింది. సుప్రీం ఆదేశాలతో చంద్రబాబును విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు పీటీ వారెంట్ ఇచ్చారని, పీటీ వారెంట్ను ఏసీబీ కోర్టు అనుమతించిందని లూథ్రా వాదనలు వినిపించారు. సోమవారం రాజమండ్రి నుంచి చంద్రబాబును విజయవాడకు తీసుకురావాలని ఆదేశాలున్నాయని, సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పుడు పీటీ వారెంట్ సాధ్యం కాదని లూథ్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి తరపు న్యాయవాదులు సుప్రీంలో అండర్టేకింగ్ ఇచ్చారు. అండర్టేకింగ్ ను సుప్రీం ధర్మాసనం రికార్డ్ చేసింది. సుప్రీం ఆదేశాలతో చంద్రబాబును విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు. విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం లేదంటున్న లాయర్లు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి తరపు లాయర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు పీటీ వారెంట్ ఇచ్చారని, పీటీ వారెంట్ను ఏసీబీ కోర్టు అనుమతించిందని లూథ్రా వాదనలు వినిపించారు. సోమవారం రాజమండ్రి నుంచి చంద్రబాబును విజయవాడకు తీసుకురావాలని ఆదేశాలున్నాయని, సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నప్పుడు పీటీ వారెంట్ సాధ్యం కాదని లూథ్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వచ్చే మంగళవారం వరకు అరెస్టు చేయబోమని సిఐడి తరపు న్యాయవాదులు సుప్రీంలో అండర్టేకింగ్ ఇచ్చారు. అండర్టేకింగ్ ను సుప్రీం ధర్మాసనం రికార్డ్ చేసింది. సుప్రీం ఆదేశాలతో చంద్రబాబును విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, రామారావు చెప్పండి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో కొంతమేరకు రిలీఫ్ లభించింది. ఇందులో ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఏపీ ఫైబర్ నెట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన పీటీ వారెంట్పై ఆయనకి రిలీఫ్ వచ్చినట్టయింది. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా విజయవాడకు తీసుకురావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య పరిస్థితులు ఉండటంతో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయన వాదనలు వినిపిస్తున్న సందర్భంగా సోమవారం పీటీ వారెంట్ ఇంప్లిమెంటేషన్ ఉందని, పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అలౌ చేసిందని, ఈ నేపథ్యంలో ఆయన్ని తీసుకురావటం అక్కడి నుంచి ఆల్ ది వే రాజమండ్రి నుంచి విజయవాడకి తీసుకురావటం ఇబ్బంది అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. పైగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి మేము ఎస్ఎల్పీ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నప్పుడు పీటీ వారెంట్ అలౌ చేస్తే లిబర్టీకి ఇబ్బంది అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వ సిఐడి న్యాయవాదిని ప్రశ్నించింది. సిఐడి న్యాయవాది కూడా మేము మంగళవారం వరకు కూడా ఆయన అరెస్ట్ చేయబోము అని చెప్పారు. ఇది అండర్టేకింగ్ ఇస్తారా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు రికార్డు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో చంద్రబాబు నాయుడిని సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చే అవసరం లేకుండా పోయింది అని చెప్పి కూడా న్యాయవాదులు